హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రచన శ్రీకాంత్ బ్లాగ్స్. ఈరోజు మన స్పెషల్ వచ్చేసి చిక్కుడు గింజల కర్రీ. చిక్కుడుకాయ కర్రీనే కాకుండా ఇలా గింజలతో కూడా కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ చిక్కుడు గింజలలో చాలా ప్రోటీన్స్ ఉంటాయి. ఎక్కువగా ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి అనుకున్న వారికి ఈ చిక్కుడు గింజల రెసిపీ ది బెస్ట్ అని చెప్పచ్చు. ఈ కర్రీని సింపుల్ మెథడ్లో మంచి గ్రేవీతో చూపించబోతున్నాను. ఈ కర్రీ చపాతీ కానీ అన్నంలోకి కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ కర్రీని చేయడానికి నేను 1/2 kg వరకు చిక్కుడు గింజలను తీసుకుంటున్నాను. వీటిని ముందుగానే కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ రెసిపీ కోసం మసాలాను ప్రిపేర్ చేసుకుందాం. మనం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి సన్నగా కట్ చేసిన 2 ఆనియన్స్ పీసెస్, అలాగే మీడియం సైజులో కట్ చేసిన 1 టమాటో పీసెస్ని వేసుకోవాలి. అలాగే మీడియం సైజులో కట్ చేసిన ఎండు కొబ్బరిని కొద్దిగా వేసుకోవాలి. ఒక 2-3 ఎల్లిపాయలను వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా పేస్టులా చేసుకోవాలి. ఇక్కడ నేను చిక్కుడు గింజలు త్వరగా ఉడకడానికి కుక్కర్ని తీసుకుంటున్నాను. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ని పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మసాలా దినుసులు వేసుకోవాలి. అలాగే ఒక బిర్యానీ ఆకు కూడా వేసుకోవాలి. బిర్యానీ ఆకు వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పీసెస్ని కూడా వేసుకోవాలి. ఇవి ఆయిల్లో వేగిన తర్వాత 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఆయిల్లో బాగా వేయించుకోవాలి. తర్వాత కడిగి సన్నగా కట్ చేసిన మెంతి కూరను వేసి ఆయిల్లో బాగా వేగనివ్వాలి. పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలి. ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలాను వేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆయిల్లో బాగా వేయించుకోవాలి. మధ్య మధ్యలో అడుగు పట్టకుండా కలుపుతూ ఉండాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత 3 టేబుల్ స్పూన్ వరకు కారం పొడిని వేసుకొని బాగా కలుపుకోవాలి. అర స్పూన్ వరకు పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా మసాలా మొత్తం దగ్గరికి వచ్చిన తర్వాత ముందుగా కడిగి పక్కన పెట్టుకున్న చిక్కుడు గింజలను వేసుకోవాలి. తర్వాత బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఆయిల్లో కొద్దిసేపు ఉడికించుకోవాలి. గ్రేవీకి సరిపడా వాటర్ని వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాను యాడ్ చేసుకోవాలి. కుక్కర్ మూతను పెట్టుకొని 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. టూ విజిల్స్ తర్వాత చూస్తే మన కర్రీ రెడీ అయిపోయింది. అంతే, సింపుల్గా మన కర్రీ ప్రిపేర్ అయిపోయింది.
మరి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి, మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇష్టంగా తింటారు. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ గాయ్స్.